హలో అండి. ఇవాళైతే నేను చికెన్ బిర్యానీ అయితే తీస్తున్నాను. దానికోసం మనం చికెన్ అయితే తీసుకోవాలి. చికెన్ అయితే తీసుకొని ఇలా బాగా వాటర్ వేసి ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ బాగా కడిగి పక్కన పెట్టుకోవాలండి. నేనైతే ఇలా బాగా కడుగుతున్నాను. ఇలా చికెన్ బాగా కడిగేసి దీన్ని మనం పక్కన పెట్టుకోవాలి. చూడండి, చికెన్ బాగా కడిగేసిన తర్వాత ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి నేనైతే గీ అయితే యాడ్ చేయలేదు, ఆయిల్ మాత్రం వేసాను. ఇందులో బిర్యానీ సెట్ అయితే వేసాను. ఈ సెట్ వేసిన తర్వాత ఇది కొంచెం బాగా వేగాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో అయితే మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. ఇలా ఆనియన్స్ వేసిన తర్వాత వీటిని బాగా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా మనమైతే ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇలా బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇవి బాగా గోల్డెన్ కలర్లో వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులో కట్ చేసుకున్న టమాటా అయితే వేస్తున్నాను. నేను ఒక 2 టమాటాలు అయితే తీసుకున్నాను. ఇవైతే వేసేసి మనం బాగా ఫ్రై చేయాలి. ఇందులో కొంచెం సాల్టు, పసుపు అయితే యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఇది ఒక గుజ్జు ఇలాగా మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఇది అప్పటికప్పటికే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇలా వేసిన తర్వాత దీన్ని మనం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉన్న తర్వాత ఇందులో అయితే మనం కొంచెం కారం అలాగే బిర్యానీ మసాలా వేసి చికెన్ వేసి ఇందులో బాగా కలుపుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత అలాగే మూత పెట్టేసి కాసేపు ఒక 5 మినిట్స్ అలా ఉంచేసేయాలి. చూడండి, చికెన్లో నుంచి నీళ్ళు ఎలా వచ్చాయో ఇలా బాగా మనకి కర్రీలాగా వచ్చేలాగా చేయాలి. ఇప్పుడైతే మనం పక్కన కాసేపు కడిగి పెట్టుకున్న బియ్యం అయితే ఇందులో వేసేస్తున్నాను. చూడండి, వేసేసిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి బాగా కలుపుకోవాలి. బియ్యం అయితే పక్కన నానబెట్టేసుకున్నాను కాసేపు. ఇప్పుడైతే అవి అయితే వేసేస్తున్నాను. వేసిన తర్వాత మనమైతే బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత అయితే కాసేపు మూత పెట్టేస్తున్నాను, అంటే కొంచెం బాగా పడేదాకా. అలాగే మనము కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను దీనికి, అంటే మనకి ఎంత సరిపోతుంది అంత క్వాంటిటీలో అయితే వాటర్ అయితే తీసుకున్నాను. ఇలా నీళ్లు పోసేసిన తర్వాత అయితే మనము కారం, ఉప్పు అవన్నీ సరిపోయా లేదా చూసుకోవాలి. మళ్ళీ బిర్యానీ రెడీ అయిపోయిన తర్వాత వేసుకోలేం కాబట్టి ఇప్పుడే చూసేసుకోవాలి. అలాగే నేను ఇందులో కొత్తిమీర అయితే వేసాను. వేసిన తర్వాత మూత పెట్టేశాను. ఇలా మూత పెట్టి ఒక 20 మినిట్స్ అయితే ఉడికించాలి. మనం బాగా ఉడికించిన తర్వాత ఫైనల్లీ మన బిర్యానీ అయితే చూడండి ఎలా అయిందో. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా, చాలా బాగుంది కదా. అదే ఇందులో ఒక ఎగ్స్ వేసేసాను, ఒక 2 వేసిన తర్వాత దీని మీద మళ్ళీ రైస్ అయితే వేసాను. అలాగే ఇప్పుడైతే నేను పుదీనా, కొత్తిమీర అయితే దీని మీద వేస్తున్నాను. అలా వేసి మూత పెట్టి తర్వాత తింటే సూపర్గా ఉంటుందండి టేస్ట్. అయితే వేసాను. వేసిన తర్వాత దీని మీద మూత పెట్టేసి కాసేపు అయితే ఉంచాలి. అలాగే ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే మన బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. నేను తిన్నాను, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు నేను చేసినట్లుగా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూడండి, పీసెస్ చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ఇలాగ ఒకసారి ట్రై చేయండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కూడా నేను తీస్తాను. ఓకే అండి, మీరు కూడా తప్పకుండా సపోర్ట్ అయితే చేయండి.